ఇక్కడ చూసారా, దీనికి కట్ అయితే ఉంటుంది. ఇటువైపు నుంచి చూడండి, ఇక్కడ కట్ అయితే ఉంటుంది. ఈ కట్ అయితే అవతల వైపు నుంచి కనబడట్లేదు, అంటే ఇటు అది మొత్తం అరిగిపోయింది అన్నమాట. ఇప్పుడు కొత్త లాక్ అయితే ఏసీ ఇచ్చి స్టార్ట్ చేస్తాను నేను. ఇది ఎన్ని రోజులు ఇలా పనిచేస్తుందో తెలియదు. కొద్ది రోజులు నడిచినా చాలు అంటున్నాడు కస్టమర్. డబ్బులు అయితే లేవంట, ఇంట్లో ఏదో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అంట. ఇక ఇంజన్ మనం ఫ్రీ అయితే చేసేయలేము. 100-200 సామాన్ కాదు ఆగడానికి కూడా. ఇంకే 5-6,000 వరకు అయితే ఖర్చే ఉంటుంది. ఇంజన్ అంటే ఇక మీకు తెలిసే ఉంటుంది. మెకానిక్స్కి అయితే ఆల్రెడీ చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇదన్నమాట ఈ బండి పరిస్థితి. కస్టమర్ అయితే కాల్ చేశారు, మ్యాగ్నెట్ లాక్ తెస్తా అన్నారు. నా దగ్గర అయితే అవైలబుల్ లేదు. నాది కొత్త షాపు, కొత్తగా పెట్టుకున్నా నేను. ఇంకా కొద్ది రోజులు అయితే ఈ షాపు నుంచి షిఫ్ట్ అవుతా నేను. ఎందుకో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. ఈ బండి స్టార్టింగ్ ట్రబుల్ ఇందుకే ఇచ్చింది. బ్యాక్ కంప్రెషర్ అయితే కొట్టిందన్నమాట. వాల్స్ కూడా చెక్ చేశాను నేను, వాల్స్ కూడా బాగానే ఉండే. నాకు డౌట్ ఉంది వాల్స్ కింద బెండ్ అయిపోయాయేమో అని, కానీ చూస్తే ఇక్కడ మ్యాగ్నెట్ అయితే లాక్ అయితే తెగిపోయింది, అంటే కట్ అయిపోయింది. సో అన్నీ మనం జాగ్రత్తగా నడుపుకుంటే బాగానే ఉంటాయి అన్నమాట. సో థ్యాంక్ యూ. జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా నడపండి. ఏంటంటే ఈ బండి హెచ్ఐఎఫ్ డిలాక్స్, దీని మ్యాగ్నెట్ చాబీ అంటే మ్యాగ్నెట్ లాక్ ఉంటుంది కదా ఇక్కడ, అదైతే కట్ అయిపోయింది అన్నమాట. దానివల్ల బండి అయితే స్టార్ట్ కాదు. కస్టమర్ వచ్చేసి బండి స్టార్ట్ కావట్లేదు, రన్నింగ్లో సౌండ్ వచ్చేసి ఆగిపోయింది అన్నారు. ఇక్కడ చూసారు, ఇది కూడా క్రాంక్ దగ్గర ప్రాబ్లం అయితే ఉంది. కొత్త చాబీ అయితే వేసిమ్మన్నారు, వాళ్ళ దగ్గర అయితే డబ్బులు అయితే లేవంట. సో ఇక మన దగ్గర కూడా వేరే ఆప్షన్ లేదు, మనమైతే ఇంట్లో నుంచి అయితే పెట్టుకోలేము కదా డబ్బులు. ఇంజన్ అయితే పోయింది అని చెప్పారు కస్టమర్ కూడా. కంప్రెషర్ కూడా తక్కువనే వస్తుంది. దాని గురించి మనం అయితే ఏం చేయలేదు, చేయకూడదు కూడా. ఎందుకంటే కస్టమర్ నాకు ఒక 1 మంత్ నడిస్తే చాలు, తర్వాత రిపేర్ చేయించుకుంటా అన్నారు. సో ఇది హెచ్ఎఫ్ డిలాక్స్, మీరే చూడొచ్చు. ఇక్కడ మ్యాగ్నెట్ కూడా ఇది మార్చుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ప్రాబ్లం అయితే ఉంది.